2025 G7 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఇటలీ. G7 2025 సమావేశం పులియా, ఇటలీలో జూన్ 5న ప్రారంభమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, ఉక్రెయిన్ సంక్షోభం వంటి అంశాలపై నేతలు చర్చించారు. ఇటీవల ఏ దేశం మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఎథికల్ చట్టాన్ని అమలు చేసింది? యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ యూరోపియన్ యూనియన్. జూన్ 2న యూరోపియన్ యూనియన్ AI యాక్ట్ అధికారికంగా అమలులోకి వచ్చింది. ఇది ప్రపంచంలో మొదటి పూర్తిస్థాయి AI నియంత్రణ చట్టం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025లో ఏ దేశంలో మహానిర్వాహకంగా వ్యవహరించింది? చైనా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, భారత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ సౌత్ ఆఫ్రికా. 2025 పర్యావరణ దినోత్సవం థీమ్ ల్యాండ్ రిస్టోరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలెన్స్గా కాగా సౌత్ ఆఫ్రికా ప్రధాన దేశంగా వ్యవహరించింది. ఇటీవల ఏ దేశం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ పై జాతీయ స్థాయిలో ప్రయోగాత్మక పథకాన్ని ప్రారంభించింది? ఫిన్లాండ్, జర్మనీ, కెనడా, కెన్యా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ కెన్యా. జూన్ 3న కెన్యా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్పై అత్యంత పెద్ద ప్రయోగం ప్రారంభించింది. ఇది పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఉంది. 2025లో నాటో కొత్త సభ్యుడిగా ఏ దేశాన్ని చేర్చుకుంది? ఉక్రెయిన్, బోస్నియా, స్వీడన్, జార్జియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ స్వీడన్. స్వీడన్ 2025లో అధికారికంగా నాటోలో చేరింది. ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత స్కాండినేవియన్ దేశాలలో భద్రతపై పెరిగిన ఆందోళనల ఫలితం. ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్పై ఏ అంశంపై తీర్పు ఇచ్చింది? ఒప్పంద ఉల్లంఘనలు, జనసంహార ఆరోపణలు, నదీ జలాల వివాదం, గాజా యుద్ధం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ జనసంహార ఆరోపణలు. జూన్ 6న అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్పై జనసంహార చర్యల ఆరోపణలపై తాత్కాలిక నిర్ణయం వెలువరించింది. గాజా పౌరులను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇటీవల జూన్ 2025లో జరిగిన అంటార్కిటిక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా ఏ అంశం చర్చించబడింది? ఐస్ మెల్ట్ మేనేజ్మెంట్, మత్స్య సంపద, సముద్ర వ్యర్థాల నిర్వహణ, పౌర హక్కులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఐస్ మెల్ట్ మేనేజ్మెంట్.
జూన్ 4న జరిగిన అంటార్కిటిక్ కౌన్సిల్ సమావేశంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ మెల్ట్ తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఇటీవల జూన్ 2025లో ఏ దేశం గ్రీన్ హైడ్రోజన్ అలయన్స్లో కొత్తగా చేరింది? ఆస్ట్రేలియా, కెనడా, ఇండోనేషియా, బ్రెజిల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఇండోనేషియా. ఇండోనేషియా పునరుత్పత్తి శక్తి అభివృద్ధి లక్ష్యంగా గ్రీన్ హైడ్రోజన్ అలయన్స్లో జూన్ 3న చేరింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ప్రకారం అత్యంత శాంతియుత దేశంగా ఏ దేశం నిలిచింది? స్విట్జర్లాండ్, డెన్మార్క్, న్యూజిలాండ్, ఐస్లాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఐస్లాండ్. జూన్ 5న విడుదలైన గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో ఐస్లాండ్ వరుసగా 17వసారి శాంతియుత దేశంగా గుర్తింపబడింది. ఇటీవల ఏ దేశం జూన్ 2025లో 100% ప్లాస్టిక్ బ్యాన్ అమలు చేసింది? థాయిలాండ్, ఫ్రాన్స్, కెనడా, నార్వే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ 2025 జూన్ 1 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి మరియు వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఇటీవల ఏ దేశంలో జూన్ 2025లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి? మెక్సికో, కెన్యా, ఇరాన్, పోలాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ మెక్సికో. జూన్ 2న మెక్సికోలో ఎన్నికలు జరిగాయి. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా అధ్యక్షురాలిని ప్రజలు ఎన్నుకున్నారు. జూన్ 1న యుఎన్ ప్రధాన కార్యదర్శి ఎటువంటి కొత్త అంతర్జాతీయ చొరవను ప్రకటించారు? క్లైమేట్ ఎడ్యుకేషన్ ఫండ్, ఓషియన్ క్లీనప్ ట్రీటీ, యూత్ మెంటల్ హెల్త్ ఇనిషియేటివ్, గ్లోబల్ సైబర్ పీస్ ప్యాక్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ యూత్ మెంటల్ హెల్త్ ఇనిషియేటివ్. యువతలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు యుఎన్ ప్రధాన కార్యదర్శి జూన్ 1న ఈ గ్లోబల్ చొరవను ప్రారంభించారు. ఇటీవల ఏ దేశం గ్లోబల్ బయోసెక్యూరిటీ అలయన్స్ ఏర్పాటు చేయడానికి నాయకత్వం వహించింది? అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ సింగపూర్. జూన్ 6న సింగపూర్ జాతీయ ప్రాంతీయ వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం గ్లోబల్ బయోసెక్యూరిటీ అలయన్స్ ఏర్పాటు చేయాలని ప్రకటించింది. ఇటీవల జూన్ 2025లో ఏ దేశం మొట్టమొదటిసారిగా క్లైమేట్ రిఫ్యూజెస్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రవేశపెట్టింది? కెనడా, నార్వే, న్యూజిలాండ్, బ్రెజిల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ న్యూజిలాండ్.
న్యూజిలాండ్ వాతావరణ మార్పుల కారణంగా నిరాశ్రయులైన వ్యక్తులకు తాత్కాలిక పౌరసత్వం కల్పించే చట్టాన్ని ప్రవేశపెట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.